బీజేపీ సీనియర్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించినారు. వారు మాట్లాడుతూ గురువారం ఎంపీ ధర్మవరం అరవింద్ పర్యటన సందర్భంగా మేము సీనియర్ నాయకులము, కార్యకర్తలు అందరం కలిసి ఎంపీ అరవింద్ పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశామని, పోలీసులు అరెస్టు చేయడం జరిగిందని తెలియజేశారు. నిన్న జరిగినటువంటి విషయం బోగస్ రవాణి ఇంటిపైన దాడి చేసినాం సీనియర్ నాయకులు అని చెప్పడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తున్నాము. అసలు విషయము ఏమనగా పార్లమెంట్ సభ్యుడు శ్రీ ధర్మపురి అరవింద్ జగిత్యాలు వస్తున్న సందర్భం లోపల మేము ఒక మెమోరాండం ఇవ్వాలనుకున్నాం ఎంపీ గారికి. ఆ విషయము తెలియజేద్దామని చెప్పి మేము అందరి కార్యకర్తలు అనుకోవడం జరిగింది. మరి ఈ ఎంపీ ఎక్కడ కలవాలి, మనం ఎంపీని కలవాలంటే ఎక్కడ కలవాలి అనే దాని మీదే సందిగ్ధత ఉంటే అంతలోపల ఒక పోలీస్ అధికారి ఫోన్ చేసి మీరు ఇట్లా ధర్నా చేద్దాం అనుకుంటున్నారట, ఏంటిది ఏం విషయం అని అంటే, నేను ఆ పోలీస్ అధికారి ద్వారా మేము ఒక మెమోరాండం మా సమస్యల పైన, ఒకటి పార్టీ సమస్యల పైన మెమోరాండం ఇద్దాం అనుకున్నాం అని చెప్పి ఆ పోలీస్ అధికారికి తెలియజేయడం జరిగింది. ఆ పోలీస్ అధికారి ఏం చేశాడు, బోగస్ రావుకి ఫోన్ చేసి చెప్పాడు, అమ్మ మేడం బీజేపీ సీనియర్ నాయకులు ఇట్లా మెమోరాండం ఇస్తారట, వాళ్ళ సమస్య ఏదో ఉంది అట అంటే ఆమె ఏం చేసింది, ఎంపీ గారికి కాన్ఫరెన్స్ పెట్టింది. విషయం తెలియాలి కాబట్టి కాన్ఫరెన్స్ పెడితే ఈ పోలీస్ ఆఫీసర్, ఆమె, ఈ మేడం, ఎంపీ ముగ్గురు కలిసి కాన్ఫరెన్స్లో మాట్లాడితే వాళ్ళ సమస్యలు నీకెందుకు, నువ్వు మీడియేటర్ చేస్తున్నావా, పోలీస్ జాబ్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావా అని ఆయనను ఎంపీ బెదిరియడం జరిగింది. ఆ విషయం బయట ప్రపంచం తెలియదు. ఆ పోలీస్ అధికారి కూడా మాకు చెప్పేసాడు, ఏంటంటే బాబు మీరేమైనా వేసుకొని మేము మెమోరాండం ఇస్తా అంటే మాత్రం ఆయన స్పందిస్తలేడు, మీరు ఏదైనా ఉంటే రేపు ఇప్పుడు ఎంపీ గారు అడ్డుకోవడం కరెక్ట్ కాదు, మీరు ఏదైనా ఉంటే పెట్టుకోని అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మేము అనుకోకుండా నలుగురమే, మా కార్యకర్తలు అందరూ వేరే కాడు ఉన్నారు, మేము అనుకోకుండా నలుగురం పోతుంటే ఏదో ఆవేశం ఆపుకోలేక ఏదో అక్కడ అయింది. వాళ్ళు కూడా ఒక 2-3 మాటలు ఇచ్చిపెట్టడం జరిగింది, మేము 2-3 మాటలు ఇచ్చిపెట్టడం జరిగింది. ఆ కుర్చీల నాటు తోసేయడం జరిగింది. నేను పత్రికా సోదరుల ద్వారా తెలియజేస్తున్నా, ఎప్పుడైనా ఏది మన సస్పెండ్ చేసిన వాళ్ళు లేకపోతే ఇంకోటి ఏది కోవట్టులు, ఈ మాట మళ్ళొకసారి జగిత్యాల ఏ బీజేపీ నాయకులు సీనియర్లు కానీ జూనియర్లు కానీ ఎంపీ కానీ బోగసరావుని హెచ్చరిక చేస్తున్నాం. కోవట్టులు ఎవడు మన పేరు ఫస్ట్ చెప్పు, కోవట్టు అనేటువంటి పేరు చెప్పు, సస్పెండ్ అయిన వాళ్ళ పేరు చెప్పు, మీ ఎంపీకి నీకు సవాల్ చేస్తున్నా నేను, సస్పెండ్ అయిన వాళ్ళ పేర్లు చెప్పు. మేము కష్టపడితే, మేము ఉద్యమాలు చేస్తే, మేము తన్నులు తింటే, మేము పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆ కేసులు తీసుకుంటే కోట్లు మీరు దొబ్బిపోతారు, మౌలం దొంగలంటారా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఎప్పుడు కూడా కోవట్టులు, మళ్ళొకసారి చెప్తున్న పత్రిక ద్వారా, ఎప్పుడైనా కోవట్టులు కానీ సస్పెండ్ అయిన వాళ్ళు కానీ అది దానికి చెప్తే మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా దాడి చేస్తాం, ఖచ్చితంగా భౌతిక దాడి చేస్తాం. ఎప్పుడైనా సరే తీవ్రంగా ఉంటుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, కేసులకు భయపడేది లేదు, ఏది లేదు. సిస్టంలో పోదాం అనుకుంటాం, సిస్టంలో పోవాలి అంతే. రెండవది, ఎప్పుడైనా 43,000 ఓట్లు వచ్చినాయి, నేను ఎంపీ చెప్తాడు ధర్మపురి అరవింద్ చెప్తూ 43,000 ఓట్లు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి 43,000? మేము కష్టపడితే, మేము కాలికి బట్టట్టు తిరిగితే నీకు 43,000 ఓట్లు వచ్చినాయి. నరేంద్ర మోడీ హవా ఉంది కనుక 43,000 వచ్చినాయి. ఒక మహిళ కనుక వచ్చినాయి, ఒక పద్మశాలి బిడ్డవు కనుక వచ్చినాయి. ఇవన్నీ చూసుకొని 43,000 ఓట్లు వస్తే ఏమైంది? కార్యకర్తలందరినీ దూరం కొడుతుంది, అందరి మీద కంప్లైంట్ చేస్తుంది, అందరి మీద మొత్తం రాద్ధాంతం చేసి రాష్ట్రం అంతా మొత్తం నాయకులందరినీ కంప్లైంట్ చేసి, ఇది ఎంతవరకు కరెక్ట్? సొంత వార్డులే గెలవలేదు, నీ 43,000 ఓట్లు పోయినాయి, ఎటు పోయినాయి? నీ సొంత వార్డు కౌన్సిలరే ఓడిపోయాడు. ఎవడు దీని బాధ్యుడు? 90 దాకా సర్పంచులు ఉంటే 2 గెలుస్తాయి కాన్స్టిట్యున్సీగా, 2-3 గెలుస్తాయి. ఆ 3 గెలిచినోడు ఎవరెవరో ఎక్కడెక్కడో మనకు తెలియదు గెలిచినోడు. ఎంపీ పెద్ద డాంబికాలు కొడుతూ, నేను వస్తే మీ సంగతి చుట్టూండే, నా గన్మెన్ ఉన్నాడు అంటే, గన్మెన్ ఉండే పార్టీ కార్యకర్త కాల్పిస్తాడు. నీ గన్ను నువ్వు గన్మెన్ తోటి చూసినావు. మేము జితేందర్ రెడ్డి తోటి 2 చేతులు తుపాకులు పట్టుకొని తిరిగిన వాళ్ళం. మేము సామాన్యులం కాదు. ఓవైసీని బెదిరించినట్టు జగిత్యాల బీజేపీ వాళ్ళని బెదిరిస్తే వాడు భయపడాడు. మేము తుపాకులు పట్టుకొని తిరిగిన వాళ్ళమే, జాతి వ్యతిరేకులకు వ్యతిరేకంగా. మేము సామాన్యులం కాదు, మాకు కూడా కెపాసిటీ ఉంది. మేము 5గురం అయినా, పంచపాండవులు 5గురు అయినా కానీ కౌరవుల మీద విజయం సాధించారు. నీ పాలసీ మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. ఒక బీజేపీ ఎంపీ ఎట్లా ఉండాలి? మేము ఆమె మీద కంప్లైంట్ చేసినాం. బోగస్ రావని మీద వ్యతిరేకంగా 30 మంది కౌన్సిలర్ పోటీ చేసిన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? మా డబ్బులు నొక్కేసింది బోగస్ రావని అని 30 మంది నా దగ్గర సంతకాలు ఎవిడెన్స్ ఉన్నాయి. మేము అందరం పోయి రాష్ట్ర అధ్యక్షుల వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసినప్పుడు ఆయన ఏమనుకోవాలి? ధర్మపురి అరవింద్ అనే వ్యక్తి ఏమనుకోవాలి? ఎట్టి పరిస్థితుల్లో
ఆమె ఇంటికి పోకూడదు. వాస్తవంగా పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టాలి. ఇంటికి పోరాదు పద్ధతి ప్రకారం. ఆమె మీద కంప్లైంట్ ఉంది కనుక ఆమె ఇంటికి పోరాదు. ఇంటికి పోతూ ఇది చేస్తూ అది చేస్తూ ఉల్టా మౌలనే ఇంకా కోవట్టులు వీళ్ళు అది ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితి దీన్ని ఒప్పుకునేది లేదు. నేను చివరిగా ఒక మాట. పేరు సుధాకర్, బీజేపీ మా నగర మాజీ అధ్యక్షుడు. నిన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో కొన్ని రాద్ధాంతాలు ఏమంటారు దాన్ని పోగడలకు పోయినటువంటి సందర్భాలు మాట్లాడడం జరిగింది. ఆయన ఏమంటాడంటే నిన్న జగిత్యాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేరట, పార్లమెంటు స్థాయి లోపల ఎవరో పిఏ ఒక్కొని తీసుకొని వచ్చి నిజామాబాద్ కాడికి వెళ్ళి దున్ను కూడా స్టార్ట్ చేస్తే జగిత్యాల దాకా వచ్చిందట. అట్లనే కార్యకర్తలందరూ తయారైందట. నిన్న ప్రెస్ మీట్ చెప్తాడు. తెలివి ఉండి చెప్తారా, తెలివి లేక చెప్తారా అర్థం కాదు. ఒక పార్లమెంటు సభ్యులు ఆ పార్టీ అవగాహన లేకుండా చెప్పడం అన్నది మా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము బాగా నిరాశపడుతున్నాం. ఎందుకంటే ఆయనకు తెలుసో తెలియదు అంటే ఆయనకు ఎందుకు తెలుస్తుంది? ఆయన చేతి గుర్తు మీద హైదరాబాద్ ప్లస్ నిజామాబాద్ తిరిగినటువంటి వ్యక్తికి ఏం తెలుస్తుంది? మెట్పల్లి కాన్స్టిట్యున్సీ లోపల 3 టైంలు హ్యాట్రిక్ కొట్టినటువంటి విద్యాసాగర్ రావు ఉన్న విషయం యాదృష్పోయిందా? 3 టర్ములు హ్యాట్రిక్ కొట్టిన విద్యాసాగర్ రావు బీజేపీ గుర్తు మీద. అప్పుడు నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు. అదే విద్యాసాగర్ రావు కేంద్ర మినిస్టర్గా 2 సార్లు ఎంపీ చేసి కేంద్ర మినిస్టర్గా ఉన్నాడు. అది యాదృష్పోయినావా? ఇవాళ నువ్వు దున్ను తగిట పెరిగింది ఇదంతా. ఆయన ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? చేతి గుర్తు మీద ఉన్నావు. అప్పుడు చేతి గుర్తు మీద ఉన్నావు నువ్వు. నీకు ఈ విషయాలు నీకు తెలియదు. నువ్వు అంటున్నావు భోగస్రావం దగ్గరికి వచ్చి భోగస్రావం అని ధైర్యవంతురాలు. ఎందులో ధైర్యవంతురాలు? నిజంగా బీజేపీ కార్యకర్తలకు పైసలు తినడం తెలియదు. ధైర్యం అంటే ఎదురుండి కొట్లాడే వ్యక్తులు కానీ తప్ప పైసలు తినే వాళ్ళ మాత్రం బీజేపీలు ముందు లేరు. నువ్వు చెప్తున్నావు వాస్తవం కూడా. భోగస్వామి మేడం గారు ధైర్యవంతురాలే. డబ్బు తినట్లో ధైర్యవంతురాలు ఆమంత మంత్రులు ఎవరు లేరు ఇక్కడ. ఆమె తక్కువ ఉంది. ఎందుకు చెప్తున్నావు? మీరు ఒక మాట అన్నారు, ఆమె వైద్య వృత్తిలో ఒకటి ఉంది, 2 సంవత్సరాలు వదులుకొని వచ్చిందని. నీ గాయత కూడా తెలియదు. నీ గుండె మీద కొడుకులు వడగొడతా అని చెప్పి అన్నది. ఆ విషయం నీకు తెలియదు. జగిత్యాల ఏ ముఖం పెట్టుకుని అరవింద్ వస్తాడని చెప్పి అన్నది. నీకు తెలియదు. ఆ టైంలో కూడా ఆమె టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ పార్టీ మెడల్ బట్టి నూకేసింది. బీజేపీలకు రాలే. అర్థం చేసుకోండి పబ్లిక్. బీజేపీలకు భోగస్వామి గారు రాలేరు. మెడల్ బట్టి టీఆర్ఎస్ వాళ్ళు నూకెత్తే దిక్కులేని స్టేజ్ లోపల బీజేపీలకు వచ్చేయాలి. మాకు కుర్చీలెక్కి కూర్చున్నావు నువ్వు. మా ఆందోళన ఎక్కి నువ్వు కూర్చున్నావు. నిన్ను పార్టీలకు వెళ్ళి టీఆర్ఎస్ వాళ్ళు మెడల్ పెట్టి గెంటేసిండ్రు. ఇది వాస్తవం కాదా? దీని మీద రుజువు చెప్పింది. మేము 8 గంటలకు సిద్ధంగా ఉన్నాం. పక్కా చెప్తున్నాం. అవినీతితోండి వట్టి కాదు, మున్సిపల్ అవినీతి లోపల కూరుకుపోయినావు నువ్వు. కూరుకుపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికమైనటువంటి కౌన్సిలర్లు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ ఉన్నారో నిన్ను పార్టీలకి వెళ్ళి నిలబడిన తర్వాత నువ్వు మా దానికి వచ్చి చిచ్చు పెట్టినావు, ఉప్పులం తయారైనావు. ఇది వాస్తవం కాదా? అరవింద్ గారు తెలుసుకొని మాట్లాడాలి. ఏం భుజాలు తీసుకుంటే ఏరిపోతా అనుకున్నావా? బయట లేవు ఒకసారి 60 ఏళ్ళు ఉంటాయి. యువకుడు ఆయన. మాకు కూడా ఇవ్వగలుగుతావు. మాకు బాడీ ఉంది. మా వాళ్ళు కూడా ఎక్సైజ్ బాడీ మెంబర్స్ ఉన్నారు. చెత్తను చూసుకొని మురుసుడు కాదు, జ్ఞానం చూసుకొని మురు. వయసు పెరిగిన కొద్దీ పద్ధతి ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. జగిత్యాల ఏ సమస్యలు ఉన్నాయి? జగిత్యాల తెచ్చా నిన్నాకమన్నా చింతకుంట చెరువు కాడ కబ్జా జరుగుతుంది. ఒక్క అభివృద్ధి మీద మాట్లాడినావా? నిన్న వచ్చి కాలు గోర్లు కార్గోలోలు శైలేందర్ రెడ్డి తెచ్చినావు, కాలుగోరేనా? పటాల తిరుపతిని తెచ్చినావు, కాలుగోరేనా? పన్యాల తిరుపతిని తెచ్చినావు, కాలుగోరేనా? గుడిసె వికేసినావు, కొండ లక్ష్మణ్ది సంకనాకిచ్చినావు. శైలేందర్ రెడ్డి ఇంకా పక్కకే ఉన్నాడు. ఎవరిని పక్కపడి ఎందుకు కూర్చోలేరు? నువ్వు కరెక్ట్ లీడర్ అయినట్టయితే నీ పక్కపడి ఎందుకు కూర్చోలేరు? వాళ్ళు లీడరే కదా నువ్వు. వీళ్ళందరూ జాయిన్ చేసింది ఇంకోళ్ళైతే కాదు కదా. వీళ్ళందరూ నువ్వే తీసుకొచ్చినావు. ఒక్కోళ్ళు కూడా పక్కపడి ఎందుకు కూర్చోలేరు? ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరినీ చూడండి, చెమ్మగిల్లలేరు. ఇప్పటికీ పోరాడుతుండ్రు. జీవనరెడ్డితో పోరాడుతుండ్రు, సంజయ్ కుమార్తో పోరాడుతుండ్రు. తగ్గేది లేదంటుండ్రు. ఓటమి ఓటమి ఓర్చుకొని మా పూర్వీకులు చెప్పిండు, మా సీనియర్స్ ఎవరైతే చెప్పిండు బీజేపీ తరఫున పోటీ చేసినట్లయితే అన్న మేము గెలవని చెప్పంటే 2000 టైం లోపల లేదు మీరు గెలవడానికి పోటీ చేయడం లేదు, మన పూర్తి ఏదైతుందో అది పబ్లిక్లోకి పోవడానికి మీరు పోటీ అవ్వాల్సిందే. ఎన్నో లక్షల పర్లేదు కానీ డోర్ టు డోర్ వెళ్ళాలి అని చెప్పినటువంటి మా పూర్వీకులు చెప్పినటువంటి సంఘం చెప్పిన సిద్ధాంతం. నీకు సంఘం తెలియదు, సంస్కారం తెలియదు, కరసేవ తెలియదు. నీకు ఏం చెప్తుందండి? ఏం చెప్తుంది నీకు కొద్దింతన్నా బుద్ధి ఉన్నట్టయితే అవినీతి మీద డబ్బులు 70 లక్షల రూపాయలు 80 లక్షల రూపాయలు మాయమేనే అని చెప్పని స్టేట్ ఆఫీస్ లోపల కంప్లైంట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ కమిషనరు వాళ్ళు ఎవరైతే ఉంటారో పక్క పండి టేబుల్ మీద పెట్టి
వాళ్ళకి ఇక్కడ జైత్యాలు ఉన్నటువంటి 5 ఫోన్ చేయడం జరిగింది. ఇది వాస్తవమా, వీళ్ళు ఇది చేసిన అభ్యర్థం వాస్తవం కాదని చేయడం జరిగింది. వాజతో చెప్పిండు నాకు 45,000 వచ్చినాయని ఒకళ్ళు, 60,000 వచ్చినాయని ఒకళ్ళు, 1,00,000 వచ్చినాయని చెప్పిండు. వాళ్ళు రుజువైంది, మాకు చెప్పిండు మీరు చెప్పింది అలా వాస్తవం ఉందని చెప్పి చెప్పిండు. 60 లక్షలు ఫ్రాడ్ అయింది అన్న విషయం చెప్పిండు. క్రమశిక్షణ సంఘం వచ్చి జగిత్యాల్లో కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ పెట్టినాం. మాకు ఏమని చెప్పనలే, మీ కారణం చేత జగిత్యాల ఇలా మున్సిపాలిటీ పోయింది, మున్సిపాలిటీ జగిత్యాల పోయింది. 45,000 ఇచ్చిండు, 50,000 ఇచ్చిండు, వాళ్ళకి వచ్చిన 2 లక్షలు ఇచ్చిన డబ్బులను మీరు ఇచ్చినట్టయితే ఇలా జగిత్యాల మున్సిపాలిటీ మనం కైవసం చేసుకునేటోళ్ళం.